తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొంటారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎల్పీ సమావేశం ముగియగానే మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన జరిగిన తీరును అధిష్టానం పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. ఢిల్లీలో పార్టీ నాయకత్వం చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీకి మార్గం సుగమం అవుతుందా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి వాటికి సంబంధించిన ఫలాలను ఆయా వర్గాలకు చేరవేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని భావిస్తున్న పార్టీ వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై చర్చ జరపనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ 2 అంశాల ప్రాతిపదికగా జనంలోకి వెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. వీటిపై చర్చించేందుకు ఇవాళ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ సమావేశం జరగనుంది. ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధతపై సమీక్ష చేసి తగు సూచనలు ఇవ్వనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకునేందుకు సీఎల్పీ భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలకు కూడా సీఎం ప్రణాళిక వేసుకున్నారు. కానీ సాయంత్రం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, వారితో పాటు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఈ సమావేశంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక 2 నిర్ణయాలు, అటు కులగణన సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపు, వాటితో పాటు కానీ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి ఏళ్ల తరబడి పోరాడుతున్న ముందుకు సాగనటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందు అడుగు వేసిన నేపథ్యంలో కూడా దీన్ని గ్రామాల్లో చర్చ పెట్టాలి. దాంతోపాటు కానీ స్థానిక సంస్థలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు, వాటితో పాటు కానీ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విధానపరమైనటువంటి నిర్ణయాలను కూడా ప్రజల్లో చర్చ జరిగే విధంగా దీన్ని కార్యాచరణ చేసే దిశగా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. వాటితో పాటు కానీ ఇటీవల ఒక ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు రహస్య భేటీ జరిపారు. అయితే ఒక ప్రభుత్వంలోనే ఒక కీలక మంత్రి
పై అసహనం వ్యక్తం చేస్తూ కూడా వారు సమావేశమైనట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సమావేశం జరిగిన అనంతరం జరుగుతున్నటువంటి సిఎల్పి సమావేశం కావడంతో ఇందులో చర్చకు వస్తుందా ఏంటి అనేది కూడా కొంత ఆసక్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా వీటితో పాటుగానే ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జు, పీసీసీ చీఫ్ వరుసగా భేటీలు నిర్వహించాలని భావించినప్పటికీ కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలకు రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన సర్వే ఏ విధంగా జరిగింది, ఎటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు, ఏ వివరాలను ప్రజల నుంచి తీసుకున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి, అలాగే రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి సంబంధించి, అలాగే ఎస్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించి కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేలకు కలిసి వివరించాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటన చేపడుతున్న నేపథ్యంలో ఆ జిల్లాల వారీగా ఎమ్మెల్యేల భేటీలు వాయిదా పడింది. అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంసీహెచ్ఆర్డీలో ఈ ఎమ్మెల్యేలతో జరిగేటటువంటి సిఎల్పి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే పార్టీ చేసినటువంటి అటు ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటుగానే విధానపరమైనటువంటి నిర్ణయాలు, అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి నిర్మాణానికి సంబంధించి కూడా ఇందులో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే త్వరలో జరగబోయేటటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేయాలి అనేటటువంటి దిశానిర్దేశం కూడా చేయనున్నారు శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.